మీకు ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, మన క్యాట్ ఫ్యామిలీలో మన క్యాట్ అంటారనేంటి, సో ఈ క్యాట్ ఫ్యామిలీలో చాలా డేంజరస్ క్యాట్ ఏంటి అని అడిగితే మీరు అందరూ టైగర్ అని చెప్తారు. కానీ వరల్డ్ లోనే డెడ్లియస్ట్ క్యాట్ టైగర్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఒక చిన్న క్యాట్, దీని బ్రీడ్ పేరు బ్లాక్ ఫుటెడ్ క్యాట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్యాట్ ముందు ఒక టార్గెట్ సెట్ చేశారు, వాటి ముందు ఒక 100 ఎలుకల్ని ఉంచి వాటిని పట్టుకోమంటే 100లో 60 ఎలుకల్ని తప్పించుకోకుండా పట్టుకోగలదు. ఇక్కడ రాట్స్ అనేవి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను, బట్ అవి వేటాడే వాటిలో 60% సక్సెస్ అవుతాయి. అంటే ఇది టైగర్ కన్నా ఎక్కువ సక్సెస్ పర్సెంటేజ్ గైస్. సో నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మరెన్నో చెప్పబోతున్నాను, అందుకోసం వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంకా వీడియోని మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. నాసా వాళ్ళు ఎప్పుడు తమకి స్పేస్ లో ఏదో ఒకటి కొత్తగా దొరుకుతుంది కదా అని ఎప్పుడు స్పేస్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళకి అలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద స్టోన్ ఒకటి కనిపించింది. ఆ స్టోన్ యొక్క లెంత్ 124 మైల్ వైడ్ గా ఉంది. అయితే ఆ స్టోన్ చాలా విలువైనది. ఎంతలా అంటే దాని వాల్యూ వచ్చేసి 10,000 క్వాడ్రిలియన్ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన భూమి మీద ఉన్న అందరి డబ్బు కలిపిన అంత వాల్యూ ఉండదు గైస్. కనీసం మనకి ఆ ఆస్ట్రాయిడ్ లో చిన్న పీస్ దొరికిన కోటీశ్వర్ లేకపోవచ్చు. సో దీని మీద ఇంకా ఏమన్నా కొత్త విషయాలు తెలుస్తాయేమో అని దీని మీద స్టడీ అనేది జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తారు కదా, వాళ్ళని బోడీ ట్రైబ్ పీపుల్ అని పిలుస్తారు. వీళ్ళు ఇథియోపియాలో ఉంటారు. అయితే 6 months కి ఒక రోజు బాయ్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ఆ కాంపిటీషన్ లో ఆ అబ్బాయిలు అందరిలో ఎవరు అందంగా ఉన్నారో అనౌన్స్ చేస్తారు. జనరల్ గా మనమైతే ఎలా అందంగా ఉన్నారని డిసైడ్ చేస్తామంటే అతని మంచి 6 pack బాడీ, మంచి బాడీ ఉంటే చెప్తాం. కానీ ఇక్కడ అలా కాదు, ఎవరైతే చాలా లావుగా ఉంటారో వాళ్ళే మోస్ట్ ప్రిటీ బాయ్. సో ఆ అబ్బాయినే తమ ఊర్లో అందగాడిగా డిక్లేర్ చేస్తారు. ఆ రోజు వాళ్ళ ఉద్దేశంలో మీరు ఎంత లావుగా ఉంటే అంత అందంగా ఉన్నారని అర్థం. అండ్ ఆల్సో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మాయిలు పోటీ పడతారంట. అలా అని చెప్పి ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక మెట్రో స్టేషన్ లోకి వెళ్తే మీకు అప్పుడు ఇలాంటి ఎల్లో కలర్ లైన్స్ అనేవి కనబడతాయి. ఇది వాళ్ళు జస్ట్ డిజైన్ కోసం లేదా ఆ కలర్ చూస్తే బాగుంటుందని ఆ ఎల్లో కలర్ అనేది అక్కడ వేయలేదు. దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. ఆ ఎల్లో లైన్స్ అనేవి బ్లైండ్ పీపుల్ కోసం డిజైన్ చేసినవి. వాటిని ఇంగ్లీష్ లో టాక్టైల్ పేవింగ్స్ అని అంటారు. బ్లైండ్ వాళ్ళు తమ స్టిక్ తో ఈ ఎల్లో లైన్స్ ని ఫాలో అయ్యి ట్రావెల్ చేయగలరు. అంతేకాదు ఎల్లో స్ట్రిప్స్ లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి వర్టికల్ స్టాప్స్ కానీ ఉంటే మీరు ముందుకు వెళ్ళవచ్చు అని అర్థం. అదే మీకు ఇలా డాట్ లాగా ఉన్నాయని కనిపిస్తే అక్కడ స్టాప్ అని అర్థం. సో ఇలా బ్లైండ్ పీపుల్ ఆ స్టాప్స్ ని గుర్తించి వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయగలరని అక్కడ వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ వ్యక్తి పేరు వచ్చేసి కార్గిస్ లెవిస్. ఇతన్ని వరల్డ్స్ ఫస్ట్ హార్ట్లెస్ హ్యూమన్ అని పిలుస్తారు. 2011లో తనకి ఒక ప్రాబ్లం వచ్చింది. దానికోసం ఇతన్ని టెక్సాస్ కి చెందిన ఒక పెద్ద హాస్పిటల్లో తీసుకుని వెళ్లారు. అయితే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి తనకి అమైలోడోసిస్ అనే వ్యాధి ఉందని చెప్పారు. ఆ డిసీజ్ అనేది చాలా రేర్. ఈ భూమి మీద కేవలం 10 లక్షల మంది కన్నా తక్కువ మందిలోనే ఆ డిసీజ్ అనేది ఉంటుందంట. సో డాక్టర్స్ కి తనని ఎలా పూర్తిగా క్యూర్ చేయాలో తెలియక ఒక పని చేయని హార్ట్ ని పెట్టారు. ఇతను ఆ హార్ట్ తోనే 5 వారాలు బ్రతికాడు, ఆ ఒక్క హార్ట్ తో. అండ్ అంతేకాదు ఇతనికి పల్స్ కూడా సరిగ్గా వినపడేదే కాదు. మనం సౌండ్ చేసినప్పుడు ఎలా వస్తుందో సేమ్ తన గుండె చప్పుడు కూడా అలాగే వస్తుండేది. లాస్ట్ కి అతను 5 వారాలు బ్రతికి 55 ఏళ్లకు చనిపోయాడు. సో అందుకనే హిస్టరీ ఇతన్ని ఫస్ట్ హార్ట్లెస్ హ్యూమన్ అని పిలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ కుక్క పేరు వచ్చేసి చర్గినాండ్స్ టు బి. దీన్ని హీరో డాగ్ ఆఫ్ ది వరల్డ్ వార్ అని కూడా పిలుస్తారు. ఈ డాగ్ 17 యుద్ధాల్లో పనిచేసింది. అండ్ అంతేకాదు ఆ ఎనిమిస్ ని పట్టుకొని అమెరికన్ సోల్జర్స్ వచ్చే వరకు వదిలేదే కాదు. అండ్ అంతేకాదు ఒక్కసారి అమెరికన్ సోల్జర్స్ మీద గ్యాస్ అటాక్ అనేది జరిగింది. సో ఈ డాగే వాళ్ళ సోల్జర్స్ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి పడిపోయారో చూపించింది. అందుకనే దీన్ని హీరో డాగ్ ఆఫ్ ది వరల్డ్ వార్ 1 అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2011లో స్కాట్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు తమ కంట్రీకి వచ్చే టూరిస్టులను బూస్ట్ చేయడానికి ఒక స్లోగన్ ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు. సో దానికోసం ఒక టీమ్ ని హైర్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ ని అప్పగించారు. సో ఆ టీమ్ మెంబర్స్ 6 నెలలు కష్టపడి $1,62,972 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,21,00,000. సో అంత అమౌంట్ ని ఖర్చు పెట్టి వాళ్ళు ఒక సూపర్ స్లోగన్ ని తయారు చేశారు. అది వినంగానే
బూస్ట్ అయిపోతారు గైస్ అందరూ. సో ఇప్పుడు నేను మీకు ఆ స్లోగన్ చెప్తాను, మీరు కూడా బూస్ట్ అయిపోతారు అనమాట. సో ఆ స్లోగన్ వచ్చేసి వెల్కమ్ టు స్కాట్లాండ్. అంతే, ఏం చూస్తున్నారు, అయిపోయింది, స్లోగన్ అయిపోయింది, వెల్కమ్ టు స్కాట్లాండ్. సో ఈ స్లోగన్ ని రాయడానికి వాళ్ళు అంత ఖర్చు పెట్టారు గైస్, టూరిస్టులకు బూస్ట్ ఇవ్వడానికి. మరి బూస్ట్ చేయరు కదా, అంటే వినగానే మీరు ఆశ్చర్యపోయారా లేదా, అది వాళ్ళకి కావాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఎమెనా బార్మీ. ఈ అమ్మాయి ఇరాన్ లో ఉండేది. అయితే ఆ అమ్మాయిని డైలీ మోవహేది అనే ఒక అబ్బాయి ఏడిపించేవాడు. అయితే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక రోజు అక్టోబర్ 2004లో అమ్మాయి తన జాబ్ ని కంప్లీట్ చేసి తిరిగి వస్తున్నప్పుడు ఈ మోహవేది అనే అబ్బాయి ఆ అమ్మాయి వెళ్లే రూట్ ని తన ఫ్రెండ్స్ తో బ్లాక్ చేసి ఆ అమ్మాయి కంట్లో యాసిడ్ పోసాడు. ఆ అమ్మాయి పూర్తిగా బ్లైండ్ అయిపోయింది అండ్ దీని మీద కేసు కూడా ఫైల్ చేశారు. అండ్ కోర్ట్ రిటర్న్ లో ఆ అమ్మాయిని అడిగింది, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు ఆ అబ్బాయికి, అంటే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు అతనికి. సో అప్పుడు ఆ అమ్మాయి చాలా మంచి డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటంటే ఆ అమ్మాయికి ఎలా అయితే తను కంట్లో యాసిడ్ పోసి బ్లైండ్ చేసేసాడో తను కూడా ఆ అబ్బాయి కంట్లో యాసిడ్ పోసి తనని కూడా పూర్తిగా బ్లైండ్ చేయడమే. సో కోర్ట్ దీనికి ఒప్పుకొని ఆ అమ్మాయి చేత యాసిడ్ ని తన కళ్ళ మీద వేయించింది. దానితో ఆ అమ్మాయి ఆ యాసిడ్ పోసిన వాడిని కూడా కలర్ బ్లైండ్ చేసేసింది. మేబీ ఇదే బెస్ట్ టిట్ ఫర్ టాట్ ఏమో, బట్ యాసిడ్ వేయాలని ఎలా అనిపించిద్దిరా బాబు మీకు. సొసైటీలో కొన్ని మృగాలు ఉన్నాయి గైస్, వాళ్ళు మనుషుల్లా కనబడతారు కానీ మృగాలే. ఎలా ఇలాంటి పని చేయాలనిపించిద్దో అర్థం కాదు, ఇలాంటి వాళ్ళని కోసి కారం పెట్టాలబ్బా, అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు మూవీస్ లో గానీ లేదా ఎక్కడైనా ఆర్టికల్స్ లో గానీ ఏలియన్స్ గురించి విన్నప్పుడు ఏలియన్స్ ని డిఫరెంట్ షేప్ లో చూపిస్తారు, ఒక హ్యూమన్ లాంటి షేప్ లో అయితే చూపించారు. అండ్ ఏలియన్స్ అనే వాళ్ళు హ్యూమన్స్ కంటే ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ఉంటారని మనకి డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మనం కొన్ని ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యి ఇలా ఒక షేప్ లో ఉన్నాం. అదే ఏలియన్స్ అయితే వేరే గ్రహం మీద ఉంటాయి, అక్కడ గ్రావిటీ వేరేలాగా ఉంటుంది అండ్ అక్కడ ఎలిమెంట్స్ కూడా మన ఎర్త్ తో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటాయి. అందుకని ఏలియన్స్ అనేవి మనకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కానీ మనకి టీవీలో చూపించినట్టు ఎగ్జాక్ట్ గా అలాగే ఉండదు. ఏలియన్ యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే ద ఆర్గనిజం అవుట్ సైడ్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ఏలియన్. అంటే ఏ జీవి అయితే అది బ్యాక్టీరియా కానివ్వండి, ఏ చిన్న జంతువు కానివ్వండి లేదా పెద్ద జంతువు కానివ్వండి, అది ఒకవేళ మన భూమి బయట ఉంటే అండ్ భూమి బయట పెరిగితే దాన్ని మనం ఏలియన్ అని అనొచ్చు. సో ఏలియన్స్ అనేవి అలా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే ఏలియన్స్ ఎలా ఉంటాయో ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రతి సంవత్సరం 50 లక్షల మంది తమ విజిడమ్ టీత్ అంటే జ్ఞాన దంతాన్ని రిమూవ్ చేయించుకుంటారు. ఒకవేళ మీరు తీయించుకోకపోతే సీరియస్ ప్రాబ్లం గా మారచ్చు, లైక్ గమ్ ఇన్ఫెక్షన్, టూత్ డికే, ఈవెన్ ట్యూమర్స్. కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఎందుకు మనకి ఈ సర్టెన్ ఏజ్ లో ఈ ప్రాబ్లం అనేది వస్తుందని అండ్ ఎందుకు మన బాడీ ఇలా చేస్తుందని? ఫ్రెండ్స్, పాత రోజుల్లో మన యాన్షియంట్ యాన్సెస్టర్స్ పచ్చి మాంసాన్ని తినేవారు. సో దాన్ని వాళ్ళు ఎక్కువగా నమలాల్సి వచ్చేది. దానికోసం వాళ్ళ జా అనేది చాలా పెద్దగా ఉండేది అండ్ అన్ని పళ్ళు కూడా కరెక్ట్ గా సరిపోయేవి ఆ జా మీద. కానీ మనుషులు ఎప్పుడైతే మాంసాన్ని వండి తినడం మొదలు పెట్టారో వాళ్ళ జాకి మాంసాన్ని తినడంలో అంత పని లేకపోయేసరికి ఇది మెల్లమెల్లగా సైజ్ తగ్గిపోయింది. కానీ ఇక్కడ జీన్స్ లో పళ్ళు జా మీద వచ్చే క్రమం మాత్రం మారలేదు. సో మన జా సైజ్ అనేది తగ్గడంతో పళ్ళ యొక్క స్పేస్ అనేది తగ్గింది. కానీ విజ్డమ్ టీత్ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే విజ్డమ్ టీత్ అనేది ఆఫ్టర్ 20 years తర్వాత పెరుగుతుంది. సో ఈ 20 ఏళ్ల గ్యాప్ లో మిగతా 28 పళ్ళు ఆ పళ్ళ యొక్క స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి టోటల్ గా. సో ఆ సందర్భంలో ఈ విజ్డమ్ టీత్ కి గ్రో అవుతున్నప్పుడు దీనికి ప్లేస్ లేక ట్రాప్డ్ ఆర్ ఇంపాక్ట్ చూపిస్తుంది జా మీద. దీనితో పెయిన్ అండ్ స్వెల్లింగ్ అండ్ ఆ గ్యాప్స్ లో ఫుడ్ ట్రాప్ అయ్యి బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ రావడం, టూత్ డికే, గమ్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా వస్తాయి. సో ఇలా జరగకుండా ఉండడానికి ఈ పెయిన్ వచ్చినప్పుడు ఈ విజ్డమ్ టీత్ ని డాక్టర్స్ రిమూవ్ చేస్తారు. కానీ ఈ భూమి మీద 38% పీపుల్ కి 4 విజ్డమ్ టీత్ అనేవి ఫుల్ గా డెవలప్ అవ్వవు, దానితో వాళ్ళకు అంతగా సివియర్ అవ్వదు. సో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి ఎందుకు వస్తుందో అని. అండ్ ఆల్సో ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ఇప్పుడు మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం గైస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బాయ్.